జనసేన కార్యకర్తలు నాయకులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేస్తే ఇలా ఉంటుంది, ఇలాంటి వ్యక్తిని మనం మర్చిపోకూడదు, ఆ వ్యక్తికి మనం రుణపడి ఉంటాం, అతను వెంట నడవాలి, ఆయన్ని మనం సీఎం గా చూడాలని చెప్పేసి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సభ జరుగుతుంది అంటే, ఆవిర్భావ దినోత్సవం సభ జరుగుతుంది అని అంటే టీవీల్లో రేపు మామూలుగా చూడండి, ప్రతి టీవీకి కూడా రేటింగ్ పెరిగిపోతుంది. పవన్ కళ్యాణ్ గారంటే అదండి. ఇప్పుడు మనం చూడకపోతే ఇక్కడ సభా ప్రాంగణం అయితే ఉన్నాం. సభ రేపు ఉన్నట్లు లేదు, ఈ రోజు ఉన్నట్టుంది. జనం చూడపోతే భారీ సంఖ్యలో వచ్చారు. రేపు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే సార్ ఇవాళే 50-60 వేల మంది దాకా వచ్చారు సార్. ఇక రేపైతే అది ఊహించరు సార్. పవన్ కళ్యాణ్ గారు సభ అంటేనే ఇక అది ఊహించింది సార్. అది దాని గురించి చెప్పడానికి కూడా మాటలు లేవు. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారి గురించి జరగబోయే సభ గురించి ఎలా ఏమనొచ్చు? పవన్ కళ్యాణ్ గారు రాజకీయాన్ని దశ దిశ రూపకల్పన కల్పించిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఊపిరి పీల్చుకుందనంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే. ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్నారు. ఈయన రాజకీయం చేయడం కోసం తన సొంత సౌకర్యాలను కూడా వదిలిపెట్టుకొని ప్రజలకి సేవ చేయడం కోసం వచ్చిన వ్యక్తి అని చెప్పేసి ప్రజలు నమ్మారు, ఆయన వెంట ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేస్తే ఎలా ఉంటుంది అనేది నిరూపితమైంది మొన్న ఎలక్షన్ కి. దాదాపు ఏపీ తెలంగాణ నుంచి అయితే చాలా మంది అయితే వచ్చారు. జన సైనికులకు కానీ వీర మహిళలకు కానీ ఇది ఒక పండగ వాతావరణం. పవన్ కళ్యాణ్ గారు రేపు సభలో ఏం మాట్లాడనున్నారు ఏంటి అని చెప్పేసి అని చాలా ఉత్సాహంగా అయితే ఉన్నారు. ఏం మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ప్రతి మాట ఆచి తూచి మాట్లాడతారండి. ఆయన ఆంధ్రప్రదేశ్ కి మంచి చేయడం కోసం మాత్రమే మాట్లాడతారు, ప్రజలకు సేవ చేయడం కోసం మాత్రమే మాట్లాడతారు. సమస్య అనంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటారు అనేది. తర్వాత ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి అనేది కల్పించడంలో మనం ప్రభుత్వం ఎంతవరకు మేలు చేయాలో అనేది ఆలోచిస్తారు, దాని గురించి చెప్తారండి. రేపు వైసీపీ కూడా 15 ఆవిర్భావ సభ అంటున్నారు సార్. అది వాళ్ళకి సంబంధించింది వాళ్ళది. మాకైతే పండగ ఏంటంటే జనసేన పార్టీ ఆవిర్భావ సభ 14వ తారీఖు జరుగుతుంది. ఆ రోజు దత్తరిల్లిపోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా టీవీల్లో జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఏం చెప్తారా ఏంటా అనేది ఎదురు చూస్తే కొన్ని కోట్ల మంది ఆదరణ, వాళ్ళ చూపు అంతా కూడా రేపంతా కూడా టీవీ వైపే ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ గారు అంటే. థ్యాంక్ యూ సార్.